ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఉదయం నిద్రలేచారు. ఏ బట్టలు వేసుకోవాలి, ఏ సినిమా చూడాలి, ఏ పాట వినాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలపై మీకు పూర్తి స్వేచ్ఛ లేకపోతే? ఇంకోసారి ఊహించండి, మీరు చేసిన ఒక పనికి మీ కుటుంబం కూడా సమస్యలో పడే అవకాశం ఉంటే? మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ భవిష్యత్తు మాత్రమే కాదు, మీ కుటుంబ భవిష్యత్తు కూడా ప్రభావితమయ్యే పరిస్థితి ఉంటే? ఇది సినిమా కథ కాదు, ఇది ఉత్తర కొరియా గురించి. మానవ హక్కుల సంస్థలు, ఐక్యరాజ్య సమితి విచారణలు, అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్న కథ. కానీ అసలు ప్రశ్న, ఉత్తర కొరియాలో ఒక సాధారణ మనిషి తన జీవితాన్ని తానే ఎంతవరకు నిర్ణయించుకోగలడు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం మన ప్రయాణం మొదలు పెడదాం. ఉత్తర కొరియా గురించి మాట్లాడేటప్పుడు 3 పేర్లు తప్పకుండా వస్తాయి: కిమ్ ఇల్ సుంగ్, కిమ్ జోంగ్ ఇల్, కిమ్ జోంగ్ ఉన్. 3 తరాలు, ఒకే కుటుంబం. అత్యున్నత నాయకత్వం మాత్రం అదే కుటుంబంలో కొనసాగింది. కానీ ఇది కేవలం ఒక కుటుంబం అధికారంలో ఉండటం మాత్రమే కాదు, నాయకుడి చుట్టూ ఒక ప్రత్యేకమైన రాజకీయ సంస్కృతి ఎలా నిర్మించబడిందన్నది కూడా ముఖ్యం. ద గార్డియన్లో 2015లో వచ్చిన ఒక కథనం కిమ్ ఇల్ సుంగ్, కిమ్ జోంగ్ ఇల్ వంటి నాయకులు పోర్ట్రేట్స్ను పబ్లిక్ ప్లేసెస్లో ఉంచడం, వాటికిచ్చే ప్రత్యేక ప్రాధాన్యం గురించి వివరించింది. ఒక నాయకుడి ఫోటో గోడపై ఉండటం పెద్ద విషయం కాదు, కానీ ఆ నాయకుడి చిత్రం దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఆయన పట్ల విధేయత ఒక రాజకీయ విలువగా మారితే అది పర్సనాలిటీ కల్ట్గా మారే అవకాశం ఉంటుంది. అంటే నాయకుడిని కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా దేశానికి ప్రతీకగా చూపించడం. అయితే ప్రజలు చిన్నప్పటి నుంచే ఈ వ్యవస్థలో పెరిగితే, వారి కుటుంబ నేపథ్యం కూడా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తే, అక్కడ్నుంచి కథ మరింత తీవ్రమవుతుంది. ఉత్తర కొరియా గురించి మాట్లాడేటప్పుడు ఒక పదం తరచూ వినిపిస్తుంది: సాంగ్బన్. సులభంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి అతని కుటుంబం యొక్క రాజకీయ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని సామాజిక స్థితిని వర్గీకరించే వ్యవస్థగా దీనిని వివరించారు. యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కమిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో సాంగ్బన్కి సంబంధించిన వర్గీకరణలు, వాటి ప్రభావాల గురించి వివరాలు ఉన్నాయి. ఆ రిపోర్ట్లో విద్య, ఉద్యోగం, ప్రభుత్వ పదవులు వంటి అవకాశాలపై ఈ సామాజిక రాజకీయ వర్గీకరణ ప్రభావం చూపుతుందని వివరించబడింది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎంత బాగా చదివినా, మీరు ఎంత ప్రతిభావంతులైనైనా, మీ కుటుంబ నేపథ్యం మీ అవకాశాలను ప్రభావితం చేస్తే అప్పుడు ప్రతిభకు ఎంత స్థలం మిగులుతుంది? యుఎన్ కమిషన్ మెటీరియల్లో పొలిటికల్ క్రైమ్కి సంబంధించిన ఆరోపణల ప్రభావం కుటుంబ సభ్యులపైన పడినట్లు టెస్టిమోనీస్ నమోదయ్యాయి. అంటే భయం ఒక వ్యక్తి దగ్గరే ఆగిపోదు, కొన్ని సందర్భాల్లో అది కుటుంబం వరకు విస్తరించవచ్చు. ఇప్పుడు ఈ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు తరచుగా ప్రస్తావించబడే ఒక వ్యక్తి కథ, షిన్ దోంగ్ హ్యూక్. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మనం ఇప్పుడు చెప్పబోయే వివరాలు యుఎన్ కమిషన్ ఆఫ్ ఇంక్వైరీలో నమోదైన షిన్ దోంగ్ హ్యూక్ వాంగ్మూలం ఆధారంగా ఉన్నాయి. ఆ రిపోర్టు ప్రకారం 1981లో పొలిటికల్ ప్రిజన్ క్యాంప్ నెంబర్ 14లో అతను జన్మించాడు. అతని బాల్యం సాధారణ ఇంట్లో కాదు, సాధారణ స్కూల్లో కాదు, ఒక ప్రిజన్ క్యాంపులో. అతని వాంగ్మూలం ప్రకారం అక్కడ ఆహారం చాలా తక్కువగా ఉండేది. బతకటానికి గడ్డి, ఎలుకలు వంటి వాటిని తినాల్సి వచ్చినట్లు అతను వివరించాడు. ఇది వింటే మనకు ఒక ప్రశ్న వస్తుంది: ఒక పిల్లవాడి జీవితానికి జైలు మొదటి జ్ఞాపకంగా మారితే స్వేచ్ఛ అంటే ఏమిటో అతను ఎలా తెలుసుకుంటాడు? ఇంకా బాధాకరమైన విషయం, యుఎన్ ఇంక్వైరీలో నమోదైన అతని వాంగ్మూలం ప్రకారం తన తల్లి, సోదరుడు
క్యాంపు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని గాడ్స్కి చెప్పిన సంఘటన కూడా ఉంది. ఇక్కడ సెన్సేషనల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక మనిషి తన బాల్యాన్ని ఎలా గుర్తు చేసుకున్నాడో అంతర్జాతీయ విచారణలో అది ఎలా నమోదైందో చూడటం చాలు. అది మనల్ని ఒక అసౌకర్యమైన ప్రశ్న దగ్గరకు తీసుకెళ్తుంది. బతకటం కూడా నేరం కంటే పెద్ద పోరాటంగా మారినప్పుడు అది ఎలాంటి సమాజం? కానీ ఇక్కడ భయంకరమైన విషయం జైలు మాత్రమే కాదు. మీరు చేసిన పనికి మీ కుటుంబం కూడా మూల్యం చెల్లించాల్సి వస్తే దీనినే గిల్ట్ బై అసోసియేషన్ అనే కాన్సెప్ట్తో వివరించవచ్చు. యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కమిషన్ ఆఫ్ ఇన్వాలరీ రిపోర్ట్లో పొలిటికల్ ప్రిజనర్స్ కుటుంబ సభ్యులు కూడా ప్రిజన్ క్యాంప్స్లో నిర్బంధించబడ్డారనే టెస్టిమోనీస్ నమోదయ్యాయి. కొన్ని టెస్టిమోనీస్లో కుటుంబ సభ్యులపై తరాల వరకు ప్రభావం పడినట్లు కూడా వివరాలున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన డిస్టింక్షన్. ఇది ప్రతి నార్త్ కొరియన్ కుటుంబానికి ఇదే జరుగుతుంది అని చెప్పడం కాదు. కానీ ఇలాంటి టెస్టిమోనీస్, రిపోర్ట్స్ ఒక వ్యవస్థ గురించి ఏం చెబుతున్నాయి? ఒక వ్యక్తి ప్రశ్న అడగడానికి ముందు తన గురించి మాత్రమే ఆలోచించకపోవచ్చు. అతను ఇలా ఆలోచించవచ్చు: నాకు ఏం జరుగుతుంది కంటే నా కుటుంబానికి ఏం జరుగుతుంది? అదే భయాన్ని మరింత బలంగా చేస్తుంది. ఇప్పుడు 1990లో నార్త్ కొరియాకి వెళ్దాం. ద న్యూయార్కర్లో వచ్చిన కథనం ఆ కాలంలోని ఫ్యామైన్ను ఒక తీవ్రమైన హ్యుమానిటేరియన్ డిజాస్టర్గా వివరిస్తుంది. సోవియట్ యూనియన్ కొలాప్స్, చైనాలో జరిగిన ఆర్థిక మార్పులు, నార్త్ కొరియాకి లభించే ఫుడ్, ఫ్యూయల్ సపోర్టుపై ప్రభావం చూపిన పరిణామాల్లో కొన్ని. అయితే ఆ ఫ్యామైన్లో ఎంతమంది చనిపోయారన్న విషయంలో వివిధ ఎస్టిమేట్స్ ఉన్నాయి. కాబట్టి ఒక సంఖ్యను తీసుకుని ఇదే ఖచ్చితమైన సంఖ్య అని చెప్పడం సరైంది కాదు. కానీ ఆకలి తీవ్రతను చూపించే కొన్ని వివరాలు మాత్రం ఉన్నాయి. ఆ కాలానికి సంబంధించిన రిపోర్టింగ్లో కొంతమంది ప్రజలు ఫ్రాగ్స్ వంటి వాటిని కూడా ఆహారంగా ఉపయోగించుకున్నట్టు వివరాలు వచ్చాయి. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించండి. ఒక కుటుంబం, ఒక ఖాళీ గిన్నె, ఆ గిన్నె వైపు చూస్తున్న ఒక పిల్లవాడు, అతనికి ఇవ్వడానికి ఏమీ లేని ఒక తల్లి. ఫ్యామైన్ అంటే కేవలం ఒక స్టాటిస్టిక్ కాదు. అది ఒక కుటుంబం రేపటి భోజనం గురించి భయపడే పరిస్థితి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం. నార్త్ కొరియాలో ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ అవి మన సాధారణంగా ఊహించే కంపేటిటివ్ ఎలక్షన్స్నా? ది అట్లాంటిక్లో 2014లో ప్రచురించిన గైడ్ ప్రకారం ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో రూలింగ్ వర్కర్స్ పార్టీ ఆధిపత్యంలోని క్యాండిడేట్ వ్యవస్థ గురించి వివరించింది. అంటే బ్యాలెట్ ఉంది, ఓటింగ్ ఉంది, ఎలక్షన్ ఉంది. కానీ అసలు ప్రశ్న, ఎవరిని ఎంచుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఎన్నికలు ఉండటం ఒక్కటే డెమోక్రసీకి పూర్తి అర్థం కాదు. ప్రత్యామ్నాయం ఎంత ఉంది? పోటీ ఎంత ఉంది? ప్రజలకు నిజమైన ఎంపిక ఎంత ఉంది? ఇదే మనం పరిశీలించాల్సిన విషయం. ఉత్తర కొరియాలో పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కి సంబంధించిన మెటీరియల్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండటం, హై స్కూల్ ఎడ్యుకేషన్ మ్యాండటరీగా ఉండటం గురించి వివరాలున్నాయి. కానీ ఎడ్యుకేషన్ అంటే కేవలం సబ్జెక్ట్స్ కాదు. పొలిటికల్ ఎడ్యుకేషన్ కూడా అక్కడ ఎడ్యుకేషనల్ ఎన్వైరన్మెంట్లో భాగంగా ఉంటుందని వివిధ రిపోర్ట్స్లో వివరించబడింది. తర్వాత యువత జీవితంలో మరో ముఖ్యమైన దశ మిలిటరీ సర్వీస్. అంటే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలోకి వస్తాడు. తర్వాత
పని, కొన్ని సందర్భాల్లో మిలిటరీ సర్వీస్. జీవితంలోని అనేక దశలు ఒకే పొలిటికల్ సిస్టంతో ముడిపడి ఉంటాయి. కానీ నియంత్రణ ఇక్కడితో ఆగదు. అది వ్యక్తిగత జీవితంలోకి కూడా వస్తుంది. మనకి హెయిర్ స్టైల్ అంటే కేవలం హెయిర్ స్టైల్, డ్రెస్ అంటే కేవలం డ్రెస్. కానీ నార్త్ కొరియా గురించి ద టెలిగ్రాఫ్ హెయిర్ స్టైల్, ఫ్యాషన్ రెస్ట్రిక్షన్స్ గురించి రిపోర్ట్ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా జీన్స్, బ్రాండెడ్ క్లోదింగ్ వంటి ఫ్యాషన్ రెస్ట్రిక్షన్స్పై కథనాలు ప్రచురించింది. ద గార్డియన్, ఎన్డీటీవీ కూడా ఫ్యాషన్ మరియు అపియరెన్స్కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్పై రిపోర్ట్స్ ప్రచురించాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇంటర్నెట్లో వైరల్ అయ్యే ప్రతి క్లెయిమ్ను ఫ్యాక్ట్గా చెప్పడం ప్రమాదకరం. అందుకే మన నరేషన్. వివిధ ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్లో హెయిర్ స్టైల్స్, క్లోదింగ్, వెస్టర్న్ ఫ్యాషన్పై రెస్ట్రిక్షన్స్ గురించి కథనాలు వచ్చాయి అని ఉండాలి. ఎందుకంటే మన గోల్ సంచలనం సృష్టించడం కాదు, ఒక వ్యవస్థ వ్యక్తిగత జీవితంలోకి ఎంతవరకు ప్రవేశిస్తుందో అర్థం చేసుకోవడం. ఒక వ్యక్తి ఎలా కనిపించాలో కూడా ఐడియాలజీ ప్రభావితం చేయటానికి ప్రయత్నిస్తే అది కేవలం ఫ్యాషన్ ఇష్యూ కాదు, అది పర్సనల్ ఫ్రీడమ్కి సంబంధించిన ప్రశ్న. మన దగ్గర ఒక సినిమా చూడటం సాధారణం, ఒక పాట వినడం సాధారణం. కానీ నార్త్ కొరియాలో ఫారెన్ మీడియా గురించి బీబీసీ రిస్ట్రిక్షన్స్పై రిపోర్ట్స్ చేసింది. బీబీసీ 2024 రిపోర్ట్లో సౌత్ కొరియన్ డ్రామా డిస్ట్రిబ్యూట్ చేసిన టీనేజర్స్కు తీవ్రమైన పనిష్మెంట్ విధించబడినట్లు రిపోర్ట్ చేసింది. ద గార్డియన్ కూడా సౌత్ కొరియన్ ఫిల్మ్స్, మ్యూజిక్ షేర్ చేసిన వ్యక్తులపై సివియర్ పనిష్మెంట్ గురించి రిపోర్ట్ చేసింది. ఇక్కడ మనం ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి, ఇవి మీడియా రిపోర్ట్స్. కాబట్టి బీబీసీ రిపోర్ట్ ప్రకారం, గార్డియన్ రిపోర్ట్ ప్రకారం అని చెప్పడం సరైన పద్ధతి. అదే విషయాన్ని ప్రతి నార్త్ కొరియన్కి వర్తించే యూనివర్సల్ రూల్గా చెప్పడం సరైంది కాదు. అయితే ఫారెన్ మీడియా లోపలికి ఎలా వస్తుంది? పీబీఎస్ న్యూస్ అవర్ రిపోర్టింగ్లో డీవీడీ ప్లేయర్స్ ద్వారా ఫారెన్ షోస్, మూవీస్ చూసే పరిస్థితులు, అథారిటీస్ చెక్స్ గురించి వివరాలున్నాయి. అంటే ఒక యూఎస్బీ, ఒక డీవీడీ, ఒక సినిమా, ఒక పాట ఒక క్లోజ్డ్ సొసైటీలో బయటి ప్రపంచానికి ఒక చిన్న కిటికీలా మారవచ్చు. అప్పుడు అసలు సమస్య సినిమాలో ఉండకపోవచ్చు, సినిమా చూపించే మరో ప్రపంచంలో ఉండవచ్చు. ఒక వ్యక్తి తన జీవితాన్ని బయట ప్రపంచంతో కంపేర్ చేయటం మొదలుపెడితే అప్పుడు సమాచారం కేవలం సమాచారం కాదు, అది ప్రశ్నగా మారుతుంది. మనకు ఇంటర్నెట్ అంటే గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వికీపీడియా, ప్రపంచం మొత్తం. కానీ వైర్డ్ నార్త్ కొరియా ఇంటర్నెట్ గురించి చేసిన రిపోర్టింగ్ ప్రకారం సాధారణ ప్రజలకు అన్రెస్ట్రిక్టెడ్ గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. దేశంలో స్టేట్ కంట్రోల్డ్ ఇంట్రానెట్ వ్యవస్థ ఉంది. బీబీసీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు సాధారణ యాక్సెస్ లేకపోవటం గురించి రిపోర్ట్ చేసింది. అంటే మీ దగ్గర ఫోన్ ఉండొచ్చు, కంప్యూటర్ ఉండొచ్చు, కానీ మీరు ఏ ఇన్ఫర్మేషన్కి చేరుకోగలరో అది పరిమితంగా ఉండవచ్చు. ఇది టెక్నాలజీ కంట్రోల్ మాత్రమే కాదు, ఇన్ఫర్మేషన్ కంట్రోల్. ఒక ప్రభుత్వం మీకు అబద్ధం చెప్పకపోయినా మరో నిజం మీకు కనిపించకుండా చేస్తే అప్పుడు మీ ప్రపంచం మీకు చూపించిన ప్రపంచం వరకు మాత్రమే పరిమితమవుతుంది. ఇప్పుడు మనకు ఒక ముఖ్యమైన లింక్ కనిపిస్తుంది. ప్రజలకు సమాచారం పరిమితం చేయటం ఒక విషయం, కానీ వాళ్లకు ఏ కథ చెప్పాలో నిర్ణయించటం మరో విషయం. అదే ప్రాపగాండా. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టింగ్లో నార్త్ కొరియన్ స్కూల్స్లో కిమ్ ఇల్ సంగ్, కిమ్ జాంగ్ ఇల్ గ్రేట్నెస్ గురించి టీచింగ్,
ప్రాపగాండా ఉండే విధానం గురించి వివరాలు ఉన్నాయి. ఒక పిల్లవాడు చిన్నప్పటి నుంచే నాయకుడు గొప్పవాడు, దేశం ప్రమాదంలో ఉంది, బయటి ప్రపంచం శత్రువు, దేశాన్ని రక్షించేది లీడర్షిప్ అనే ఒకే నేరేటివ్ను వింటూ పెరిగితే సంవత్సరాల తర్వాత అది కేవలం ప్రభుత్వం చెప్పిన కథగా అనిపించకపోవచ్చు. అది ప్రపంచాన్ని అర్థం చేసుకునే అతని విధానాన్నే ప్రభావితం చేయవచ్చు. ఇదే ప్రాపగాండా యొక్క అసలు శక్తి. ప్రతి ఒక్కరిని బలవంతంగా ఒప్పించాల్సిన అవసరం లేదు. ఒకే కథను పదే పదే చెబుతూ ఉంటే ఆ కథే ఒక వ్యక్తి ఆలోచనలకు రెఫరెన్స్ పాయింట్గా మారవచ్చు. ఇప్పుడు ప్రచారం తర్వాత మరో శక్తి సర్వీలెన్స్. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టింగ్లో స్పైస్, ఇన్ఫార్మెంట్స్, నైబర్హుడ్ లెవెల్ సర్వైలెన్స్ గురించి వివరాలు ఉన్నాయి. యుఎన్ కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ మెటీరియల్లో కూడా సర్వైలెన్స్, సోషల్ మానిటరింగ్, పొలిటికల్ కంట్రోల్ గురించి ఫైండింగ్స్ ఉన్నాయి. ఒక సమాజంలో మీరు చెప్పిన మాట ఎవరైనా మరొకరికి చెబుతారేమో అని భయపడితే మీరు మాట్లాడే ముందు ఆలోచిస్తారు, ప్రశ్నించే ముందు ఆలోచిస్తారు, విమర్శించే ముందు చుట్టూ చూస్తారు. అప్పుడు భయం తుపాకీ రూపంలో కనిపించాల్సిన అవసరం లేదు, అది మీ ప్రవర్తనలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మరో సీరియస్ ఇష్యూ ఫోర్స్డ్ లేబర్. యుఎన్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ రిపోర్ట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్, సోల్జర్స్తో సహా ఫోర్స్డ్ లేబర్కు సంబంధించిన వివరాలున్నాయి. హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా నార్త్ కొరియాలో ఫోర్స్డ్ లేబర్ను తీవ్రమైన హ్యూమన్ రైట్స్ కన్సర్న్గా నమోదు చేసింది. ఇక నార్త్ కొరియన్ వర్కర్స్ అబ్రాడ్ గురించి బీబీసీ 2024 కూడా ఫోర్స్డ్ లేబర్, ఎక్స్‌ప్లాయిటేషన్కు సంబంధించిన కన్సర్న్స్పై రిపోర్ట్ చేసింది. ఇక్కడ ఒక డిస్టింక్షన్ చాలా ముఖ్యం. పని చేయటం ఒక విషయం, ఎంపిక లేకుండా పని చేయించబడటం మరో విషయం. అందుకే ఫోర్స్డ్ లేబర్ అనే పదం అంత సీరియస్. ఎందుకంటే మనిషి తన శ్రమ గురించి కూడా స్వయంగా నిర్ణయించుకోలేకపోతే అతని స్వేచ్ఛ గురించి మనం ఎంతవరకు మాట్లాడగలం? ఇక్కడ మనము ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు. నార్త్ కొరియా అంటే కిమ్ జాంగ్ ఉన్ మాత్రమే కాదు, అక్కడ కూడా తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్లకు ఆకలి వేస్తుంది, వాళ్లకు ప్రేమ ఉంటుంది, వాళ్లకు కళలు ఉంటాయి. వాళ్ళు కూడా మనలాగే మనుషులే. మనకి సినిమా చూడటం సాధారణం, పాట వినడం సాధారణం, గూగుల్లో ప్రశ్న అడగడం సాధారణం, మనకు నచ్చిన హెయిర్ స్టైల్ పెట్టుకోవడం సాధారణం. ప్రభుత్వాన్ని ప్రశ్నించటం కనీసం ఒక హక్కుగా మనకు అనిపిస్తుంది. అందుకే స్వేచ్ఛ విలువ మనకి కొన్నిసార్లు తెలియదు, ఎందుకంటే మన దగ్గర అది ఉంది. కానీ స్వేచ్ఛ అంటే కేవలం బయటికి వెళ్లే హక్కు కాదు, అది ఆలోచించే హక్కు, ప్రశ్నించే హక్కు, ఎంచుకునే హక్కు, తన జీవితాన్ని తానే నిర్ణయించుకునే హక్కు. అందుకే నార్త్ కొరియా కథను ఒక దూరదేశం కథగా మాత్రమే చూడకండి. ఇది అధికారం ఒక మనిషి జీవితంలోకి ఎంత దూరం ప్రవేశించగలదో చూపించే ఒక ఉదాహరణ. ఎందుకంటే స్వేచ్ఛ ఒక్కరోజులో మాయమవ్వదు. ముందు ఏం చూడాలో ఎవరో ప్రభావితం చేస్తారు, తర్వాత ఏం మాట్లాడాలో, తర్వాత ఏం నమ్మాలో, చివరికి మన ప్రపంచాన్ని మనమే ఎలా అర్థం చేసుకోవాలో కూడా ప్రభావితం చేసే స్థాయికి నియంత్రణ చేరవచ్చు. అందుకే స్వేచ్ఛ ఉన్నప్పుడు దాని విలువ గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి విషయాలను ఆధారాలతో సులభంగా తెలుసుకోవాలంటే
తెలుగు లెన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.